అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు తమ్ముళ్ల మధ్య మట్టి వివాదం తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. తాజాగా ఏదైతే మట్టి తరలింపు విషయంలో కూడా అటు తెలుగు తమ్ముళ్ళు తన్నుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కడప జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా కడప నగరంలో ఉన్నటువంటి నానేపల్లె, అదేవిధంగా ఎన్టీపీసీ వంటి ప్రాంతాల్లో కూడా మట్టి తరలింపు కోసం కాంట్రాక్టు ఏదైతే రాయల్టీ చెల్లించాలని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ యథేచ్ఛగా దోపిడీకి తెరలేపారన్నటువంటి ఆరోపణలు ఇక్కడ బలంగా వినిపిస్తాయి. ఏదైతే మట్టి తరలింపు అంటే మట్టి కూడా వారికి కోట్ల రూపాయలు ఆర్జించి పెట్టే వనరుగా మారిందనే చెప్పవచ్చు. గతంలో ఫ్లై యాష్ దోపిడీ ఏ విధంగా జరిగిందో అదే తరహాలోనే మట్టి దోపిడీ తారాస్థాయికి చేరుకుంది. కడప జిల్లా వ్యాప్తంగా కూడా మట్టి తరలింపు విషయంలో కూడా తెలుగు తమ్ముళ్ళు ఒక రకంగా బాహాబాహికి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కడప నగర శివార్లలో ఉన్నటువంటి నానేపల్లి సమీపాన వైఎస్ కాలనీకి సమీపాన ఉన్నటువంటి ఏదైతే మట్టి అంటే కొండ, ప్రస్తుతం మనం కొండ ప్రాంతంలో ఉన్న ఈ కొండను మనం ప్రధానంగా కొండనంతా కూడా పిండి చేస్తున్న పరిస్థితి, అంటే ఒక రకంగా మట్టి అటు పూర్తి స్థాయిలో తరలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే మట్టి తరలింపు విషయంలో కూడా కొంత ఇటువైపు ఉన్నటువంటి ఏదైతే మట్టి పూర్తి స్థాయిలో తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో అటు తెలుగు తమ్ముళ్ళ మధ్య అటు కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు కావచ్చు, అదేవిధంగా కడప నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తమ్ముళ్ళ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. నిన్న కూడా ఒక ఘటన చోటు చేసుకుంది. ఏదైతే చెక్ పోస్ట్ వద్ద చెక్ పోస్ట్లో ఉన్నటువంటి వాటిని కూడా ధ్వంసం చేసి వాటన్నిటిని కూడా చెక్ పోస్ట్ లేకుండా చేయాలన్నటువంటి వాదన వినిపించింది. ఏదైతే రాయల్టీ చెల్లించాలంటే అంటే నామమాత్రం రాయల్టీ చెల్లించి ఈ మట్టిని తరలించుకోవాల్సి ఉండగా అలాంటి పరిస్థితి అక్కడ కనిపించడం లేదన్నటువంటి ఆరోపణలు కూడా అటు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే తారాస్థాయికి చేరుకుంది మట్టి, ఏదైతే మట్టిని కూడా దాదాపు 7,000 అంటే ఒక టిప్పర్కు ధర 7,000 రూపాయలు పలుకుతుందంటే ఇసుక కన్నా మట్టి ధర ఎక్కువగా పలుకుతున్న పరిస్థితి. ఈ మట్టి ప్రధానంగా ఏదైతే భూమికి అంటే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కన్నటువంటి ఎత్తు లేపుకోవడానికి ఈ మట్టి ఎంతో ఉపయోగకరం. అలాంటిది ఆ మట్టిని కూడా తరలించి సొమ్ము చేసుకునేందుకు కూడా తెలుగు తమ్ముళ్ళు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రధానంగా ఏదైతే తెలుగు తమ్ముళ్ళు మట్టి తరలించుకోవడంలో కూడా ఒక రకంగా వివాదాలకు దారితీసిన పరిస్థితి. ఏదైతే మట్టి తరలింపు విషయంలో కూడా అటు ఇరు వర్గాలు కూడా ఘర్షణకు దిగుతున్న పరిస్థితి. ఏదైతే గతంలో ఏదైతే బ్రాందీ షాప్ వివాదం తెరపైకి వచ్చినప్పటికీ కూడా తాజాగా ఇప్పుడు మట్టి వివాదం కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కూడా అటు కమలాపురం, అదేవిధంగా కడప నియోజకవర్గాల్లో ఉండే తెలుగు తమ్ముళ్ళ మధ్య ఒక రకంగా వివాదాలకు దారితీస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మందలించేందుకు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మైనింగ్ అధికారులు ఇక్కడికి రావాలంటే భయపడ్డారంటే ఏ స్థాయిలో బెదిరింపులు వెళ్తున్నాయో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినటువంటి ఈ కాంట్రాక్టర్ కూడా చెక్ పోస్ట్ చేతులు ఎత్తాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఏదైతే త్రిముఖ వ్యూహమని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించినప్పటికీ కూడా ఆ దిశగా కూడా ఎక్కడ అడుగులు వేయడం లేనటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇది మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ మట్టి వ్యవహారం తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.